నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం ఇలా పెట్టేద్దాం, తొందరగా అయిపోవాలి. అది కూడా వేసుకుని చేసుకోవచ్చు. నా కర్మకు అది కూడా వాడకూడదు. నేను ఉన్న కొత్తిమీర వేసేసానండి, ఎందుకంటే మేము మళ్ళీ ఊరు వెళ్తున్నాము. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఏంటి కొత్తిమీర వేసాను అనుకుంటున్నారు కదా, ఈరోజు ఒక స్పెషల్ రైస్ చేద్దామండి. అదే కొత్తిమీర రైస్. దానికి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కావాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి కొత్తిమీర తీసుకోండి. కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, మరేం పర్వాలేదు. ఇవన్నీ ఇట్లా గడ్డి, తర్వాత ఇసుక, మట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసుకుని క్లీన్ చేసేసుకుని శుభ్రంగా చక్కగా కడిగేసేసుకుని మంచిగా కడిగేసుకుని మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలన్నమాట. ఇవి కూడా ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి. నేను అన్నీ కట్ చేసేసుకుని, మీరు మిక్సీలో వేసుకుంటే జస్ట్ పల్స్ ఇచ్చి కొంచెం పొడిగా వేసుకోండి. నేనైతే వీటిని చాపర్లో వేసుకుంటాను అనమాట, అప్పుడు పొడిగా వస్తుంది. వేసుకుని పక్కన పెట్టుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను నేను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను. ఇదిగోండి కొంచెం కరివేపాకు, ఇట్లా ఇది కూడా వేసేసుకుని చాపర్లో వేసేసుకుందాము ఇవన్నీ కూడాను. ఇదిగోండి ఇది నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా, దీంట్లో కొంచెం కరివేపాకు వేద్దాం. కరివేపాకు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అట్లనే పచ్చిమిరపకాయలు, మీకు కారం తగినంత పచ్చిమిరపకాయలు, ఈ కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకుందాం. చూడండి మొత్తం ఇందులో వేసేసుకుని ఇప్పుడు మొత్తం పెట్టేసుకుందాం. ఇంకా చూసారా చక్కగా అయిపోయింది. చూడండి ఇట్లా పొడిగా వస్తుంది అనమాట. మనం మిక్సీ జార్లో వేస్తే ముద్దగా అయిపోతుంది. ఇదంతా కూడా వేసేస్తాను ఇందులోనే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్లాస్ తోటి 2 కప్పులు రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ 1 కప్పు దీంట్లో వేసుకున్నా. ఇదిగోండి ఒక 2 కప్పుల రైస్ అనమాట. ఇది రైస్ కుక్కర్ దాంట్లో ఉంటుంది కదండి, ఇస్తాడు మెజరింగ్, ఇది అదనమాట. మీరు దేంతో అయితే దాంతో కొలుచుకుని తర్వాత ఇది కడిగేసుకుని శుభ్రంగా 1కి 2 నీళ్ళు 1:2 అనమాట, అలా వాటర్ పోసుకుని పెట్టుకోండి. నేను కడుక్కుని వస్తా. ఆ నీళ్ళు ఇందులో పోసుకుంటా. ఇది ఎలాగో ఉంది కదా కారందే కాబట్టి నేను నీళ్ళు కొలిచేసుకుని ఇందులో వేసుకుని పెట్టుకుంటాను. బియ్యం కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను, నీళ్ళు కూడా పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఈ కుక్కర్లోనే చేసేస్తారండి. నేనైతే ఇక్కడ కుక్కర్ నుంచి నీళ్ళు ఉంపాను కదా, ఈ నీళ్ళు అన్నీ ఒలిగినాయి. తడితడిగా ఉంటే చిరాగ్గా ఉంటుంది, అసలు పని చేయబుద్ధి కాదు. ఇదిగోండి రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్నా. ఒకసారి తుడుచుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్, నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం ఇలా పెట్టేద్దాం, తొందరగా అయిపోవాలి. వేడైపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ వేద్దాము. మీరు నెయ్యి వేసుకుని చేసుకోండి, చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకొని చేసుకోండి, సూపర్గా ఉంటుంది. నెయ్యి నాకు చాలా ఇష్టమే, అదివరకు నెయ్యితోటే చేసేదాన్ని. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల నెయ్యి వాడట్లేదని చెప్పాను కదా, లాస్ట్లో కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు మాత్రం ఆయిల్ తోటే చేస్తా. వేడి అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం, డైజెషన్కి బాగుంటుంది. జీలకర్ర వేసేద్దాం. జీలకర్ర కాస్త వేగింది. జీలకర్ర వేసాం కదండి, జీలకర్ర కొంచెం మరీ వేగిపోక్కలేదు, వేస్తే సరిపోతుంది. దాంట్లో కొంచెం వేగితే సరిపోతుంది. ఇదిగోండి ఇది ఫ్రోజన్ బఠానీ అనమాట. నేను ఈ బఠానీలు ఇలా దాచుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. అవి కొంచెం సేపు నీళ్ళలో వేసి పెట్టేశాను, అవన్నీ వేసేద్దాం. చేసుకునేది చేసుకుంటున్నాము, ఎలాగో ఎటు హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. మనకి బఠానీ వేసామనుకోండి కాస్త ప్రోటీన్ దొరుకుతుంది కదా, అందుకని ఇట్లా చేస్తాం. మీ దగ్గర సోయా ఉందనుకోండి, అదే మీల్ మేకర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. వేడివేడి నీళ్ళల్లో మీల్ మేకర్ని వేసేసుకున్నామే అనుకోండి, కాసేపు అలా వదిలేస్తే కొంచెం ఉబ్బుతుంది అనమాట. ఉబ్బిన తర్వాత నీళ్ళు కొంచెం స్వీట్ చేసేసి అది కూడా వేసుకుని చేసుకోవచ్చు. నా కర్మకు అది కూడా వాడకూడదు,
ఏం చేస్తాం చెప్పండి, కొన్ని కొన్ని ఇంతే, కొన్ని జీవితాలు కొన్ని రోజులు కొంచెం కొంచెం ఇలాగా అవుతూ ఉంటుంది. ఏం కాదు, నేనేం పెద్ద పట్టించుకొని వాటి గురించి ఏమీ నాకు అవే కావాలని ఏం లేదు. నేను చేసేది చాలా హెల్తీగా చేసుకుంటాను. నేను ఎలా చేసుకోవాలో చూసుకుని ఆ పరిధిలో అలాగా హెల్తీగా అయితే చేసేసుకుంటాను నేను. రుచిగా ఉంటే చాలు కదండి. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా మనం, ఇదిగోండి ఎంత పొడి పొడిగా ఉందో చూసారా. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకున్నాను. ఇవన్నీ నీట్గా వేసేద్దాం. మీ కారం సరిపడి చూసుకోండి. మిరపకాయలు కారం తగినట్టుగా చూసుకుని వేసుకోండి. కొత్తిమీర కాస్త ఎక్కువైనా పర్వాలేదు, కొత్తిమీర రైస్ కాబట్టి కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఉన్న కొత్తిమీర వేసేసానండి, ఎందుకంటే మేము మళ్ళీ ఊరు వెళ్తున్నాము, అందుకని మళ్ళీ యాత్రలకు వెళ్తున్నాం. అందుకని ఉన్నవన్నీ ఇంట్లో వాడేద్దామని చెప్పి ఇలా చేసేస్తాను. ఇవాళ సింగిల్ ఐటమే అనమాట. మళ్ళీ మిగిలిపోతే మళ్ళీ తినడానికి ఉండదు కాబట్టి సో సింగిల్ ఐటెం చేసేస్తున్నా. కొంచెం ఇట్లాగా వేసుకుందాం. ఇదిగోండి రైస్ కూడా వేసేద్దాం. రైస్ కూడా కాస్త కొంచెం వేపినట్టు చేసుకుంటే మీకు రైస్ పొడపొడలాడుతూ వస్తుంది అన్నమాట. నేను మామూలు రైస్ వేసుకున్నానండి. మీరు బాస్మతి రైస్తో చేసుకుంటే బాస్మతి రైస్తో చేసుకోండి, అది ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు ఆలోచన చేస్తాను కదా, ముందు నుంచి ప్లాన్ ఉండదు కాబట్టి ప్లానింగ్ ఉంటే తెచ్చేదాన్ని. ఇట్లా చేసేస్తున్నాను అనమాట. మీరు బాస్మతి రైస్ వేసుకుంటే కనుక ఒక గ్లాసు రైస్కి 1.5 నీళ్ళు పోసుకోవాలండి. 2 పోసుకున్నారంటే మీకు ముద్దగా అయిపోతుంది అనమాట, సరిగ్గా రాదు. 1.5 పోసుకోవాలి నీళ్ళు. దీనికి 2 పోసుకోవచ్చు, 2 కంటే కూడా కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు. మీ రైస్ పాత బియ్యాన్ని బట్టి, పాత బియ్యం కొత్త బియ్యం ఉంటుంది కదా, కొత్త బియ్యాన్ని తగ్గించుకోవాలి, పాత బియ్యాన్ని కొంచెం పెంచుకుని వేసుకోవచ్చు. లేదు 2 వేసుకున్నా సరే చక్కగా వస్తుంది. కాస్త కొంచెం హైలో పెడితే వేగుతుంది. చేయి కడుక్కున్నాను, చూశారు కదా, చాలాసార్లు చేయి కడుక్కున్నాను నేనైతే. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఒక వంట అయ్యే లోపల ఒక 20-30 సార్లైనా కడుగుతాను చేయి. అంటే అవన్నీ కూడా చూపించడానికి ఎందుకు లేని చెప్పి నేను చూపించిన ఫ్రెండ్స్, అవన్నీ నేను ఎడిటింగ్లో తీసేస్తూ ఉంటానన్నమాట. అవన్నీ అంటే చాలా లెంగ్త్ అయిపోతుంది కదా, చేయి కడుక్కోవడం, మళ్ళీ చేయి తుడుచుకోవడం, రావడం, ఇవన్నీ అక్కడక్కడ చూపిస్తూనే ఉన్నాను. ఏం చేస్తాం రండి. సరే, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. దీనికి సరిపడా, ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసుకుందాము. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, దానికి దృష్టిలో పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. తక్కువ వేసుకోండి, లేదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తినలేం. ఇన్ని వేసిన తర్వాత మనం ప్రతి వంటలోనూ పసుపు వాడతాం కాబట్టి లైట్గా వేసుకుందాం పసుపు. కొంచెం ఒక్కసారి కలిపేద్దాం. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, తెలుసా, అంత ఈజీగా ఉంటాయి మన వంటలన్నీ. హెల్తీగా, ఈజీగా, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. నచ్చిందా మరి? నచ్చితే ఈ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. నిజం చూసి లైక్ ఇవ్వండి, హైప్ కూడా చేసేయండి. ఇప్పుడు మనం కొలుచుకున్న నీళ్ళు ఏదైతే ఉన్నాయో, నేను ఇది వేస్ట్ చేయకూడదని చెప్పి, కారం కూడా వేస్ట్ చేయకూడదని ఇందులో వేసుకున్నాను. అన్నీ ఎప్పుడు తోల్చుకోవడం అలవాటు కదా నాకు అన్నీ. ఇది మాత్రం ఎందుకు వదిలేయాలి అని చెప్పి దీంట్లో వేసేసాను. ఇది ఈ నీళ్ళు ఇందులో పోసేయడమే. ఒక్కసారి ఒక తిప్పి మనం కూడా ఇలా తిరగాలి, దీంతో పాటు ఇలా తిరిగి ఇలా వేసేసుకోవాలి. చూసారా, క్లియర్ అయిపోయింది. ఇదన్నమాట. ఒక్కసారి మనం ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిస్తే ఆపేయడమే, హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీరు టేస్ట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా వేసుకుని కొంచెం టేస్ట్ చేయండి. నీళ్ళు కొంచెం ఉప్పుగా ఉండాలి, అప్పుడే మీకు రైస్ ఉడికిన తర్వాత కరెక్ట్గా సమానంగా సరిపోతుంది. ఇప్పుడు నేను ఏంటంటే, నేను రుచి చూడను. ఇప్పుడు ఈరోజు అమ్మవారికి ఇదే, ఇవాళ పులగం ఉండట్లేదు, ఇదే కాబట్టి ఇదే నివేదన చేసేస్తాం. మనం ఏది వండుకుంటే అది అమ్మవారికి నివేదన చేయొచ్చండి. ఆ నివేదన చేసుకుని మనం తినచ్చు అనమాట. అప్పుడు టేస్ట్ అద్దరిపోతుంది, తెలుసా, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఏది చేసుకున్నా, రోజు పదార్థం ఏం చేసుకుంటే అది అమ్మవారికి నివేదన చేసి
తిని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నిజమండి, చాలా నిజం. నిజం చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు అలాగే చేస్తా. అయితే మనం ఏది వంట చేసుకున్నా సరే ఇంట్లో మనం చిన్నగా ఒక ఉప్మా కానీ ఒక పెసరెట్టు కానీ ఏది చేసుకున్నా సరే భగవంతుడికి మనం ఇలా అర్పించి మనం తిన్నామే అనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి అలా చేయలేని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ అంటారు. ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసుకుందాం. అది చెప్పాను కదా, హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాం. ఆపిన తర్వాత చూపిస్తాను. ఇంకా అయిపోలేదండి, దీనికి కొంచెం ప్రాసెస్ ఉంది. అది కూడా చేసుకున్నాక అయిపోతుంది అనమాట. ఇంతవరకు ఫుల్ వీడియో అయితే చూడండి, సరేనా? ఈ కుక్కర్ అయిపోయిందండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆపేసుకున్నాను. ఇది పక్కన పెడదాం, కొద్దిగా తొందరగా చల్లగా అయిపోతుంది. ఈ లోపల ఒక చిన్న ప్రాసెస్ ఉందని చెప్పాను కదా, స్టవ్ వెలిగించుకుందాం. ఇది మన ట్రైన్లో కొన్నది, పోపులు వేయించుకోవడం కోసం అని చెప్పి తడకాపాను అనమాట. ఇదేమో అనవసరంగా కొన్నానండి, నిలబడట్లేదు దీని మీద, ఇలా పడిపోతూనే ఉంది. అసలు ఇది నచ్చలా, ఇలా పెడితే ఉండట్లేదు, పడిపోతుంది. చక్కగా చిన్నగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఆ రోజు అమ్మాయి తీసుకోండి అని చెప్పి అంటే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, కొంచెం నెయ్యి వేద్దాం ఇందులోని. పడిపోతుందేమో అని భయం వేస్తుంది నాకు. ఇది ఉంది, ఈ ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్ కూడా నిలబడట్లేదు ఇది. ఇప్పుడు దీంట్లో మనం ఈ బాదాం వేయించుకుందామండి. ముక్కలుగా కట్ చేసిన బాదాం చూసారా, ఇదిగోండి బాదాం ముక్కలు, అలాగే కొంచెం జీడిపప్పు కొద్దిగా వేగనిద్దాం. ఇలా చేత్తో పట్టుకుని వేయిస్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇట్లా వదిలేస్తే మాత్రం సరిగా ఉండదండి. ఇది అడుగున రౌండ్గా కాకుండా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది చూసారా, అలాంటివి తీసుకోండి, బాగుంటుంది. వేగిపోయినాయండి. ఇదిగోండి, ఇదేమో కిస్మిస్ అనమాట. కిస్మిస్ ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది మనకి స్పైసీగా ఉంటుంది కదా, కొంచెం మధ్య మధ్యలో స్వీట్గా తగ్గితే బాగుంటుందని చెప్పి నేను వేసాను అనమాట. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. స్టవ్ ఆపేద్దాం, వేగిపోయింది. పక్కన పెడదాం. ఇది ఇంకా కొంచెం చల్లగా అవ్వాలి కుక్కర్. చల్లగా అయిన తర్వాత మూత తీసి చూపిస్తాను. ఈలోపు మనం ఇంకొకటి కూడా చేసుకుందాం. దీంట్లోకి నేను కూర అది ఏమీ చేయట్లేదండి. ఇంకా అంటే ఇదే స్పైసీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అయినా కూడా అది నేను చేసే ఉద్దేశం లేదు. ఈరోజు నాకు కర్రీ అది చేసే ఉద్దేశం లేదు. లైట్గా సింపుల్గా చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు జర్నీ ఉందని చెప్పాను కదా, ఎంత లైట్గా ఉంటే అంత మంచిదని చెప్పి దీంట్లోకి సింపుల్ రైతా చేసేస్తానమాట. అది కూడా చాలా పలుచగా మజ్జిగలా చేసేసుకుని ఆ మజ్జిగలో మనం ఇదిగోండి, నేను ఇక్కడ ఒక టమాటా తరిగేసుకున్నా, అలాగే క్యారెట్, కొత్తిమీర, కొంచెం మీరు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. నేనైతే కొంచెం పెప్పర్ వేస్తాను అనమాట, పెప్పర్ పౌడర్ వేస్తాను. వేసి ఇవి మజ్జిగలో కలిపేస్తాను అనమాట. ఇంతే, పెరుగులా కలుపుకోవచ్చు, దాన్ని కొంచెం పలుచగా చేసుకుని మజ్జిగలా కూడా చేసుకోవచ్చు. నేను అలా కలిపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, లైట్గా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తాను అనమాట. ఉప్పు వేయాలండి, ఉప్పు వేయలేదు, ఉప్పు వేసుకోండి. క్యారెట్, టొమాటో, కొత్తిమీర, పెప్పర్, అంతే. ఇది ఇలా మిక్స్ చేసేసుకోవడమే. చూసారా, మంచి రైతా రెడీ అయిపోయింది. ఇది కొంచెం గట్టి పెరుగులో కలుపుకుంటే కనుక మనకి చపాతీ, పూరి, పుల్కా ఇలాంటి వాటిలో కూడా నంచేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను అలా కూడా చేస్తాను. మనం హెల్తీగా చేసుకోవాలంటే ఎట్లయినా చేసుకోవచ్చు కదా. అదే స్టవ్తో పని లేకుండా చక్కగా ఇవన్నీ పచ్చివే తురిమేసేసుకుని కట్ చేసుకోవాల్సిన కట్ చేసుకుని తురుముకోవాల్సిన తురిమేసేసుకుని ఇంత గట్టి పెరుగులో మనం కలిపేసుకుందాం అనుకోండి. కీరా కూడా కలుపుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. మనం చపాతీలోకి వాటిలోకి తినేసేయచ్చు అనమాట.
దీంట్లో కొంచెం కావాలంటే ఇంకా నీళ్ళు పోసుకోవచ్చు. నేనైతే నీళ్ళు పోసే చేస్తాను, మీకు చూపించడానికి ఇలా చేశాను. కొంచెం నీళ్ళు పోస్తాను. ఇదిగోండి, ఇది పక్కన పెట్టుకుందాం. చల్లగా అయిపోయింది, తీద్దాం మనం. ఇదిగోండి, చూసారా? దీన్ని కలపాలన్నమాట. అంటే వెంటనే కలిపేస్తే ముద్దగా వచ్చేస్తుంది. వేడిగా ఉన్నప్పుడు వెంటనే కలపకూడదు, కొద్దిగా ఆగిన తర్వాత కలపాలి. జస్ట్ కొంచెం ఇట్లా కాదు. చూసారా? కొద్దిగా చల్లగా అయిందనుకోండి, బాగా పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇదే మనం ఒకేసారి ఊకే ఇట్లా కలిపేసామే అనుకోండి, అది ముద్దగా అయిపోతుంది. అంతే. ఇప్పుడు మనం దీంట్లో ఇది వేసేసుకుందాం. మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ వేయించుకున్నాం చూడండి. ఇదిగో చూసారా? ఇది దీంట్లో వేసేసుకుందాం, నేతితో సహా వేసేసుకుందాం ఇట్లా. ఇప్పుడు దీన్ని నేను తీసి వేరే దాంట్లో పెట్టట్లేదండి, ఇట్లనే నేను అమ్మవారికి నివేదన చేసేస్తామన్నమాట. మా వారి పూజ అవుతుంది, ఆయనకి వెయిట్ చేస్తారనమాట. దీనికోసం వెయిట్ చేస్తుంటారు, నైవేద్యానికి ఏమి ఇస్తున్నామని. నెయ్యి కూడా వేసాం కాబట్టి ఇంకా కాస్త బిగుసుకుంటుంది అనమాట. బిగుసుకుని చక్కగా పడపడపడలాడుతూ బాగా వస్తుంది. ఇదిగోండి, చూసారా? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలా సింపుల్ రెసిపీస్, ఈజీ రెసిపీస్, హెల్దీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. దీంట్లో అల్లం కానీ, ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ కానీ ఏమీ వేయలేదండి. సింపుల్గా ఎలా చేసానో చూసారు కదా మీరు కూడాను. హెల్తీగా చేసుకున్నాం కదా. ఇట్లనే మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ గురించి కొంచెం చెప్పండి. చెప్తే వాళ్ళు కూడా చూస్తారు, ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ చేసుకుంటారు. ముఖ్యంగా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా, బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తే అన్నీ మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, కానీ మళ్ళీ నేను పదే చెప్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను, లైక్ ఇమ్మని, అలాగే హైప్ చేయమని. అడగందే అమ్మాయినా పెట్టదు కదా అంటారు కదా ఫ్రెండ్స్. అందుకని మిమ్మల్ని నేను అలా అడుగుతూనే ఉంటాను, నాకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇది చూసారు కదా, అసలు చాలా చాలా బాగుంది. ఇంకా దీన్ని అయితే నేను రుచి చూడకూడదు, నేను నివేదన చేసిన తర్వాత టేస్ట్ చేస్తాను. బాగుంటుంది, గ్యారంటీగా బాగుంటుంది. చేసింది ఎవరు? వారణాసి వంటిల్లో. ఇక్కడి నుంచి కింద పెడదాం ఉండండి. ఇదిగోండి రైతా, చూసారా? ఇది పొడిగానే ఉంటుంది.